అక్కినేని అఖిల్ హీరోగా డెబ్యూ చేసిన అఖిల్ సినిమా అడ్రస్ లేకుండా పోయింది. ఇన్ఫాక్ట్ అఖిల్ మొదటి చిత్రం లాంచ్ కి ముందు అక్కినేని ఫ్యామిలీ అఖిల్ ని కూడా గ్రాండ్ ఈవెంట్ లో లాంచ్ చేసింది. నిజానికి ఇలాంటి ఈవెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీకి మొట్టమొదటిది. దేశంలో ఎక్కడా పెద్దగా జరిగి ఉండదు కూడా. బట్ అఖిల్ ఫస్ట్ సినిమా ఫ్లాప్ బారిన పడడంతో అఖిల్ రెండో సినిమా విషయంలో అక్కినేని ఫ్యామిలీకి అఖిల్ కి కన్ఫ్యూజన్ ఏర్పడింది. అసలు విషయం చెప్పాలంటే మొదటి సినిమాకే ప్రపంచాన్ని కాపాడేంత యోధుడు లెవెల్లో స్క్రిప్ట్ సెలెక్ట్ చేశాడు, అవసరమా అని నెగిటివ్ టాక్స్ వినపడ్డాయి. దీంతో కింగ్ నాగార్జున ఫీల్డ్ లోకి దిగి ఈసారి కరెక్ట్ స్క్రిప్ట్ విత్ రైట్ డైరెక్టర్ సెర్చ్ చేశాడు. అఫ్ కోర్స్ ముందు 2-3 డైరెక్టర్ల పేర్లు వినపడ్డాయి. వంశీ పైడిపల్లి అండ్ హను రాఘవపూడి లాంటి డైరెక్టర్ల పేర్లు వినపడ్డాయి. ఇన్ఫాక్ట్ హను రాఘవపూడి ఫిల్మ్ స్టార్ట్ అవుతోంది అని అఖిల్ అనౌన్స్ కూడా చేశాడు, కానీ తీరా సినిమా ఆగిపోయింది. ఇక డాడ్ నాగార్జున రంగంలోకి దిగి అఖిల్ కెరీర్ ని ఒక తావిలోకి తేయడానికని మనం సినిమా డైరెక్టర్ విక్రమ్ కుమార్ తో అఖిల్ సెకండ్ ఫిల్మ్ ని కన్ఫర్మ్ చేశాడు. ఈ చిత్రం అఖిల్ ను రీలాంచ్ చేస్తుందని కింగ్ నాగార్జున అన్నాడు. సినిమాకి మరింత క్రేజ్ ని గ్రేస్ ని యాడ్ చేయడానికని నాగ్ తన క్లోజ్ ఫ్రెండ్ అయిన టబుకి ఓ కీలక పాత్ర అప్పగించాడు. ఈ సినిమాకి ఫ్రెష్నెస్ ని యాడ్ చేయడానికి మేఘా ఆకాష్ అనే ఫ్రెష్ ఫేస్ ని తెలుగులోనూ హీరోయిన్ గా లాంచ్ చేస్తున్నారు అఖిల్ ఫ్యామిలీ. మేఘా ఆకాష్ తమిళ ఇండస్ట్రీలోనూ ఈ ఇయరే యాక్టింగ్ డెబ్యూ చేసింది ఒరు పక్కా కథై అనే ఫిల్మ్ తో. 2010లో పవన్ కళ్యాణ్ నటించిన పులి సినిమా తర్వాత ఓ స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ కి మ్యూజిక్ ని అందించనున్నాడు అకాడమీ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్.